నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ 23 మంది మావోయిస్టులు హతం. బెదిర శ్రీరామ్తో సీఎం రేవంత్ భేటీ ఆంతర్యంపై ఇరిగేషన్ శాఖలో తీవ్ర చర్చ. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఆపరేషన్ సింధూర్పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్. అనకాపల్లి జిల్లా కోటరావుట్లలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. చెంచల్గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి సహా దోషుల తరలింపు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఎంఆర్ఓ ఆఫీస్కు ఆకస్మికంగా వచ్చిన ఆర్డీఓ జాన్ ఇర్విన్ పాలపర్తి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో పెండింగ్ లో ఉన్న గ్రీవెన్స్ అర్జీలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామని, అలాగే మందపల్లి పెద్దపల్లి పరిధిలో ఉన్న భూ సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామని మీడియా ముఖంగా తెలిపారు. నమస్కారం అండి. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలాల్లోని రెగ్యులర్గా విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చాలని అందరికీ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సిద్ధవటం రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా మందపల్లి అనే విలేజ్లోని ఒక 100 మంది రైతులకు అడంగలు రాక ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ గురించి ప్రత్యక్షంగా వచ్చి ఒకసారి చూసి మొత్తం దాన్ని ఏ విధంగా దాన్ని క్లియర్ చేయాలనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా చాలామంది రైతులకు ఇంకా డబ్బులు రావాల్సి ఉంది. అవి కూడా మొత్తం అన్ని యొక్క ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని కలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళడం గురించి వీళ్ళకి ఆదేశించడం జరిగింది. సో త్వరలో వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది. సో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వెంటనే సత్వరం పరిష్కరించాలనేది జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు. దానికి తగ్గట్టుగా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా ఇక్కడికి వచ్చి మండలాల్లో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వినడం జరుగుతుంది. పెద్దపల్లి సర్వే నెంబర్ 937 అది సబ్జెక్టు మనకి డిస్కషన్కి రాలేదు. పెద్దపల్లి పంచాయత్ రెవెన్యూ విలేజ్ మేడం, సర్వే నెంబర్ 937 కదా, ఏసీలకి ల్యాండ్ అనేసి అడుగుతున్నారు. రెగ్యులర్ తిరుగుతూనే ఉంటారు. అది ఫారెస్ట్ ల్యాండ్లో కాకుండా సిఏ ల్యాండ్స్కి ఇచ్చేసిన దానికి ప్రజెంట్ మనం ఏం చేయలేము. మనకి నెక్స్ట్ ఎలాగా గవర్నమెంట్ కొత్త ఆదేశాలు ఇస్తుంది, దానికోసం ఆల్రెడీ ప్రిపరేటరీ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఏమైనా మనము వాళ్ళు మిస్ అయితే వాళ్ళకి కొత్త ఇచ్చే దాంట్లో మనం ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ధర్నాకు దిగారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని బి బ్లాక్ 1 వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థులపై ట్రిపుల్ ఐటీ అధికారులు ఒత్తిడి చేయడంతో ధర్నా చేస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమని ట్రిపుల్ ఐటీ అధికారులు హెచ్చరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాగే స్కాలర్షిప్ విద్యార్థులకు, నాన్ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫీజులో వ్యత్యాసం ఉందని తెలిపారు. విద్యార్థులు చేసిన ధర్నాను విరమింపజేసేందుకు పోలీసులు, ఫ్యాకల్టీ విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థుల ధర్నా కొనసాగుతుంది. తమ సమస్యల్ని పరిష్కరింపజేసేంత వరకు ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించు కూర్చున్నారు. నేను ఈ4లో ఇక్కడ ఈసీఈలో చదువుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
మాకు ఫీజు పడట్లేదు సార్ గవర్నమెంట్ నుంచి. కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు అంటే ఆ ఫీజుని కూడా మా మీదే ఇస్తున్నారు. అంటే మాకు ఇప్పుడు E4 కదా సార్, ఫైనల్ ఇయర్ మేము సర్టిఫికేట్స్ కావాలంటే ఆ ఫీ పే చేయాలి. గవర్నమెంట్ ఫీ పే చేయండి కూడా మేము మమ్మల్ని పే చేయమంటున్నారు అనమాట. సో అది పే చేస్తే మీకు సర్టిఫికేట్స్ ఇస్తాము అంటున్నారు. మా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మేము నెక్స్ట్ కంపెనీస్కి జాయిన్ అవ్వాలి. కంపెనీస్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఇంటిపట్స్లో సర్టిఫికేట్స్ అడుగుతున్నారంటే మేము ఇక్కడ వచ్చి అడిగితే మాకు థర్డ్ ఇయర్లో అమౌంట్ పడాల్సింది. అది గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మాకు అమౌంట్ రిసీవ్ అవ్వలేదు. అది పెండింగ్లోనే ఉండిపోయింది. ఎవరు దాన్ని శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు E4 కూడా మమ్మల్ని కట్టమంటారు. మొత్తం పర్ హెడ్ మీద అరౌండ్ చాలా ఎక్కువ అమౌంట్, 1 to 1.5 lakh మీద అమౌంట్ ఉంది. దాన్ని నేను కట్టలేదు. ఎందుకంటే మా నాన్న కూలి పని చేసుకునేవాడు, మా ఇంట్లో పని చేసుకునేవాడు. 1.5 lakh ఇప్పుడు తెచ్చినండి కట్టు అంటే వీళ్ళు ఏమంటున్నారు, మీకు గవర్నమెంట్ నుంచి పడితే రియంబర్స్ అవుతుంది అంటున్నారు. ఎక్కడ షూరిటీ లేదు మాకు రియంబర్స్ అవుతుంది అని ఎవరు చెప్తున్నారు? సేమ్ ఇష్యూ లాస్ట్ ఇయర్ రైజ్ చేశారు సార్ మా సీనియర్స్. సేమ్ ఇష్యూ లాస్ట్ ఇయర్ రైజ్ చేశారు. బట్ వాళ్ళకి ఏవైతే ఫీ పేమెంట్స్ ఉన్నాయో పెండింగ్వి అవి పర్లేదు సార్. వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేశారంటే సర్టిఫికేట్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళ చేతుల మీద కట్టాలి. ఇప్పుడంటే స్ట్రెంత్ ఉన్నాం సార్, మేము ఏమైనా క్వశ్చన్ చేయగలుగుతాం. రేపు పొద్దున్న సర్టిఫికేట్స్ కోసం ఒకరే వచ్చామంటే వాళ్ళు జస్ట్ కట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. అందుకని మాత్రమే రాగలుగుతాం సార్. ఇంతమంది రాలేము. మా బాధ ఏమంటే ఒక్క ఇయర్ నుంచి కూడా సొల్యూషన్ రాలేదా మాకు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే అందరూ పోలీసులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది ఒక్క రోజులో తీసుకునే డెసిషన్ కాదు, చాలా ప్రాసెస్ ఉంది. ఎప్పుడు దొరుకుతుంది సార్ సొల్యూషన్? 1 year అయినా దొరుకుతా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇలానే అన్ని బ్యాచెస్ పాస్ అవుతూనే ఉండాలి. ట్రాన్స్పరెన్సీ లేదా ఫీ స్ట్రక్చర్లో నాకు కావాలి కదా క్లారిటీ అనేది. ఎప్పుడు వస్తుంది? P1లో జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత మేము నార్మల్గా జాయిన్ అయ్యాం. మాకు విద్యాదీవెన సద్దీవెన ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. ఫస్ట్ ఇయర్ కాలేజ్లోనే వచ్చింది అమౌంట్ జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుంచి మాకు వసద్దీవెన విద్యాదీవెన ఇన్స్టాల్మెంట్స్లో వేయబడుతుంది అనమాట. ఆ ఇన్స్టాల్మెంట్స్ వేస్తున్నప్పుడు E1 నుంచి వచ్చేసి ఫీ స్ట్రక్చర్ చేంజ్ అని మాకు ఎక్కడ మెయిన్ రాలేదు, ఎక్కడ ఇంటిమేషన్ అనేది జరగలేదు. కానీ మీకు చేంజ్ అయింది, మీకు గవర్నమెంట్ నుంచి ఇంత అమౌంట్ వస్తుంది, మీకు ఇంతే కట్టాలి అని చెప్తున్నారు. మాకు వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలియదు. మాకు ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి సర్టిఫికేట్స్ అడగాలి, మాకు డ్యూ ఎంత ఉందంటే మళ్ళీ అప్పుడు మాత్రం ఎక్స్పోజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఏఓ గారు కానీ హామీ ఏమన్నా ఇచ్చారా? ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది సార్. సేమ్ ఇష్యూ జరిగింది. కాలేజ్లో మీకు ఫీ ఎంతైతే పడుతుందో అది మాత్రం కాలేజ్ పే చేస్తే సరిపోతుంది అంటున్నారు. బట్ ఇప్పుడేం జరుగుతుంది అంటే మాకు వెయ్యన్ పేమెంట్ కూడా మమ్మల్ని కట్టమంటారు. ఇప్పుడు క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోమంటున్నారు సార్. సింగిల్ గా వచ్చినప్పుడు సర్టిఫికేట్ కోసం అవసరం సార్. కంపెనీలో ఖచ్చితంగా వాడు సబ్మిట్ చేయాలి. 2 days లీవ్ ఇచ్చింటారు సార్. 2 days లీవ్ ఇచ్చింటారు. ఆ లీవ్ లో ఏం చేయగలుగుతాం సార్? జస్ట్ ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తున్నారు, ఎలానో చేసి కడుతున్నారు. ఎందుకంటే నాకు సర్టిఫికేట్స్ కావాలి. ఇంకోటి ఇష్యూ ఏంటంటే స్కాలర్షిప్, నాన్ స్కాలర్షిప్ అని ఇక్కడ 2 కోటాలు ఉన్నాయన్నమాట. స్కాలర్షిప్ అని నార్మల్ మెరిట్లో వచ్చిన వాళ్ళకి, ఇంకోటి వాళ్ళకి కూడా నాన్ స్కాలర్షిప్ కోటా కింద కూడా జాయిన్ అవుతారు. నాన్ స్కాలర్షిప్ వాళ్ళకి మాత్రము 1,92,000 ఉంది, అలానే ఉంది. ఓన్లీ స్కాలర్షిప్ స్టూడెంట్స్ మాత్రం పెరిగింది, 1 lakh ఇంక్రీజ్ అయింది. ఎలా అవుతుంది సార్ అలా? చదివే ప్రతి ఒక్కరు ఇదే కాలేజీలో చదువుతున్నాడు, ఇదే హాస్టల్లోనే ఉంటున్నారు. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఎలా ఉంటుంది సార్? నాన్ స్కాలర్షిప్ అయినా స్కాలర్షిప్ అయినా వాళ్ళు పేమెంట్ పే చేయాల్సిందే కదా. మాకు మాత్రం ఒకటే ఎక్కువ ఎలా ఉంటుంది? మాకు మా ఫీజు వచ్చి P1 PUCకి 32,000, బీటెక్కి 1 yearకి 40,000, PUCకి 36,000, బీటెక్కి 1 yearకి 40,000, మొత్తం మాకు 2,32,000 అవుతుంది. కానీ ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు మేము ఒక్కొక్కరికి 30,000 మాత్రమే ఉంది. మేము ఫీజు కట్టేసిన తర్వాత ఇంటర్న్షిప్ పంపిస్తా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి చూసుకుంటే అదే 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. 1 lakh ఎందుకు జరుగుతుంది? మా సీనియర్స్ కి ఇట్లా 1 lakh పెరుగుతుంది. అడిగేదానికి ఇప్పుడు అందరూ ఉన్నప్పుడు మాకు సొల్యూషన్ ఏంటి? రేపు ఎల్లుంటూ అట్లా అంటారు. కానీ సర్టిఫికేట్ మేము అందరూ ఒక్కొక్కసారి రాము కదా, ఒక్కొక్కరమే వస్తాము. అప్పుడు ఏం చేస్తాము? వాళ్ళు ఎంత చెప్తే అంత కడితే కానీ మాకు సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పుడు అడిగితేనే రేపు ఎల్లుంటూ అంటారు. కానీ మాకు ఒక సొల్యూషన్ అయితే రావట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం సీనియర్స్ కి ఇలానే జరిగింది, ఇప్పుడు మాకు ఇలానే జరుగుతుంది. కాబట్టి మాకు సొల్యూషన్ వచ్చేంత ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్రీ సీట్ అన్నారు. సరే అట్లా కాదన్నారు, గవర్నమెంట్ వేస్తుంది స్కాలర్షిప్ అన్నారు. స్కాలర్షిప్ పడకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీది ఫ్రీ సీట్ అని మేము చెప్పలేదు అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన ప్రింట్ ప్రకారమే PUCకి ఇంత, బీటెక్ ఇంత అన్నారు కదా, అంతే కడతాము. దాని ప్రకారం మాకు సర్టిఫికేట్ ఇచ్చేయమనండి. అంతేగా, దాంట్లో ఎక్స్ట్రా అడిగితే మేము ఎక్కడి నుంచి కడతాం సార్? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ట్రిపుల్ ఆర్కే వ్యాలీ కాలేజ్లో. మాకు ఫీజు వచ్చి టోటల్ 6 years కి కలిపి 2,32,000 కట్టమన్నారు. మాకు అడ్మిషన్ అప్పుడు కూడా అదే చెప్తున్నారు. PUCకి 36, బీటెక్కి
40 అనేసి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ మారింది, ఫీ స్ట్రక్చర్ కూడా మారింది అన్నారు. మాకు ఎలాంటి అఫీషియల్ గా మెయిల్ పంపించలేదు గవర్నమెంట్ మారింది అఫీషియల్ గా మారింది అనేసి. అడ్మిషన్ అప్పుడు కూడా ఈ పాయింట్ పెట్టలేదు, గవర్నమెంట్ మారితే మేము ఫీ స్ట్రక్చర్ మారుస్తాము అని కూడా పాయింట్ మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇట్లా మార్చినారు అనేసి. ఓకే మార్చినారు, ఈ 1లో 50 పడింది అంటున్నారు. ఈ 3లో మాకు అమౌంట్ పడలేదు, మేము ఎక్కడి నుంచి కట్టాలి? సంవత్సరానికి 60,000 కట్టాలి. అదే 60,000 కట్టేటట్టుగా ఉంటే మేము బయట ఎంసెట్ లో కోచింగ్ తీసుకొని ర్యాంకులు తెచ్చుకొని బయట చదువుకుంటాం కదా. ఈ కాలేజ్కి ఎందుకు వచ్చి చదువుకుంటాం? మేమే ఉండే వాళ్ళం అనేసి ఈ కాలేజ్కి వచ్చి చదువుకుంటున్నామా? లేదు కదా. మళ్ళీ ఇప్పుడు కట్టమని ఎక్కడి నుంచి కట్టాలి? నాన్ స్కాలర్షిప్ కి స్కాలర్షిప్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నాన్ స్కాలర్షిప్ వాళ్ళకి 2,32,000 క్లియర్గా ఉంది. స్కాలర్షిప్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళేం ఎక్కువ తింటున్నారు, మేమే తక్కువ తింటున్నామా? లేకపోతే మాకేమన్నా రోజు బిర్యానీలు అవన్నీ పెడుతున్నారా? లేదు కదా. వాళ్ళు తినేది మేమే తింటున్నాము, వాళ్ళు వాడే రూమే మేము వాడుతున్నాము. కానీ వాళ్ళకి ఎందుకు 232, మాకు మాత్రం ఎందుకు 332 వేస్తున్నారు? ₹1,00,000 మేము యాడ్ నుంచి తేవాలి. ఇంకా నాన్ స్కాలర్షిప్ వాళ్ళ పేరెంట్సే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళకి అమౌంట్ వేయకుండా మాకు అమౌంట్ వేస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్గా ఉంది 2,32,000 అనేసి. సంపాదించే వాళ్ళకి కరెక్ట్గా ఉంది, సంపాదన లేని వాళ్ళకి మాత్రం ఎందుకు 1,00,000 ఎక్స్ట్రా వేస్తున్నారు? మేమేమన్నా లక్షలు సంపాదిస్తున్నామా? లేదు కదా. సంపాదించే వాళ్ళైతే కూడా ఇక్కడికి ఎందుకు వస్తాం? మేము ఆ సంపాదన లేదనే కదా మా పేరెంట్స్ ఏమీ లేదు మాకు చదివించుకోలేమనే మమ్మల్ని ఇక్కడికి పంపించినారు. ఫస్ట్ ఏమో ఫ్రీ కాలేజ్ అన్నారు, మళ్ళీ గవర్నమెంట్ ఏదో స్కాలర్షిప్ వేస్తుంది దాన్ని మాత్రమే తీసుకుంటాము అన్నారు. మళ్ళీ గవర్నమెంట్ మారింది, డైరెక్ట్ మీ అకౌంట్లకే వేస్తున్నారు, దాన్ని తెచ్చి కట్టండి చాలు అన్నారు. మళ్ళీ ఏమంటున్నారు? గవర్నమెంట్ కొంతమందికి వేస్తుంది కొంతమందికి వేయదు. ఏమన్నా అడిగితే ప్రాబ్లమ్స్ ఏమో చెప్తుంది. వాళ్ళు ఏమంటారు? మాకు సంబంధం లేదమ్మా, పన్నా పడకపోయినా మీరే కట్టాలి, మాకు సంబంధం లేదు అంటారు. ఏడు నుంచి తెచ్చి కట్టాలి మేము? గవర్నమెంట్ వేయదు మాకు డబ్బులు. వీళ్ళు ఏమంటే మీకు పడలేదు కదా అని చెప్పి వీళ్ళు కట్టించుకోకుండా ఉండరు, కట్టించుకుంటారు. మేము ఏడు నుంచి తేవాలి? ల్యాండ్స్లెట్ సారు ల్యాప్టాప్స్ మీకే అమ్మా గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఏంద్రా అంటే తీసుకుంటున్నారు. బ్యాటరీ బర్న్ అయితే 31,000 అంట. బ్యాగ్స్ రిటర్న్ తీసుకుంటున్నారు. బ్యాగ్స్ ఆన్లైన్ చూస్తే 250 ఉంటుంది, వీళ్ళేమో 500 తీసుకుంటున్నారు. 6 years ఇచ్చిన బ్యాగ్ 6 years బ్యాగ్ ఇచ్చిన బ్యాగ్ 6 years ముందు ఇచ్చిన బ్యాగ్ ని ఇప్పుడు ఇవ్వాలంట వాళ్ళకి. లైబ్రరీ P1 లో స్లిప్ ఇచ్చినారు, ఆన్ ది స్పాట్ కట్టమంట. ఆన్ ది స్పాట్ 2,000 కట్టినాము. కట్టిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, డేటా మొత్తం మళ్ళీ 1,500 కట్టాలి. డేటా ఉన్నింది వాళ్ళ దగ్గర సిస్టమ్ లో ఉండే డేటానే వాళ్ళు పెట్టుకోలేకపోయినారు. ఇప్పుడు మేము 6 years ముందు ఇచ్చిన స్లిప్ ని వాళ్ళు ఇప్పుడు తెచ్చేయాలంట. తెచ్చకపోతే దానికి ఫైన్. ఆన్ ది స్పాట్ డబ్బులు కట్టినాం కదా, రీఫండ్ చేస్తామంటున్నారు. ఎప్పుడు చేస్తారు రీఫండ్? మా సీనియర్స్ కి రీఫండ్ అవ్వలేదు, మాకు ఎట్లా అవుతుంది రీఫండ్? సేమ్ ప్రాబ్లం, ఇదే ఫైనల్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ లేడు, రేపు 11కి వస్తారు మాట్లాడతారు అంటున్నారు. ఇప్పుడు సాల్వ్ అవ్వలేదు, రేపు 11కి సార్ వచ్చి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఏమంటారు? సార్ ఒకరే కాదమ్మా డెసిషన్ తీసుకునేది, హైయర్ అఫీషియల్స్కి వెళ్ళాలి, హైయర్ అఫీషియల్స్ వాళ్ళు తీసుకోవాలి అంటున్నారు. 2 రోజుల్లో మమ్మల్ని వెకేట్ చేసేయమన్నారు. 2 రోజుల తర్వాత మాకు ఈ కాలేజ్కి సంబంధం లేదు. ఆ 2 రోజుల్లో సాల్వ్ అవ్వకపోతే మేమేం చేయాలి? సేపు వీళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత అమౌంట్ కట్టాలి. యాడ్ నుంచి తెచ్చి కట్టాలి లక్ష. ప్రతి దానికి తీసుకుంటారు కదా. ఇప్పుడు మేము 1,00,000 ఎందుకు కట్టాలి ఎక్స్ట్రా కాదు? అడుగుతా అంటే ఒక్కరు కూడా వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందంటే గవర్నమెంట్ ఇవ్వదు. వాళ్ళు ఏమంటారు? గవర్నమెంట్ మీకు వేస్తుందమ్మా అప్పుడు రీఫండ్ చేస్తాము అంటున్నారు. అంత నమ్మకం ఉంటే మీరే తీసుకోండి, మాకొద్దు రీఫండ్. మేమైతే 2,32,000 మించి కట్టం మేము. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు భౌతిక కాయానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. పాలకొండరాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొండరాయుడు మరణం పార్టీకే కాకుండా జిల్లా ప్రజలకు సైతం తీరని లోటని అన్నారు.
వారి అకాల మరణానికి చింతిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల హోదాలో నేను అలాగే బీసీ జనార్దన్ గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అలాగే రవాణా శాఖ మనుషులు రామప్రసాద్ గారు నాలుగు జరిగిందండి. ఇది మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము ఈ నివాళులు అర్పిస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి పార్టీ పరంగా ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి వారికి భరోసా ఇస్తున్నాం. పూజలు తండ్రి సమానులు సుగవాసి పాల్గొనని మరణం ఈ రాష్ట్రానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మ శాంతి చేకూరాలనే భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే అభిమానులందరికీ పార్టీ అలాగే మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంకొకటి విషయం తెలియజేసుకుంటున్నా, ఎందరో బీసీల కోసం ఈ రాష్ట్రం నుంచే కాదు ఈ జిల్లా నుంచి పోరాడిన వ్యక్తి ఆయన. తప్పకుండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ఇటు జిల్లా అటు రాష్ట్రం కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. వారి మరణం తీరని లోటు రాష్ట్రానికి మాకందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మాకందరికీ. ఎందుకంటే గతంలో 4 దశాబ్దాలుగా వారి రాజకీయ జీవితం చూస్తే కేవలం ప్రజల కోసమే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాడు జనతాలో ఎమ్మెల్యేగా మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం అటు ఇండిపెండెంట్గా ఇక్కడ జనతా పార్టీగా అనేకమైన పార్టీలలో ఉన్నప్పటికీ ప్రజల కోసమే తన జీవితాన్ని మొదటి నుంచి కూడా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఆయన. ఇటువంటి వ్యక్తి కాపాడడం జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇవ్వడం లోకేష్ బాబు గారు. దానితో పాటు ఈరోజు వారికి పరామర్శించడానికి వారు ఆ ఆదేశాల మేరకు నేను మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరావు గారు, మంత్రి శ్రీ రామప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా కాబట్టి అటువంటి వ్యక్తిని కోల్పోయినాము. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబం అందరికీ కూడా వారి సేవలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. వాళ్ళు లేదు ఇక్కడ ఇప్పటికైతే, అందుకే వారి తరఫున మేము రావాలి. సింధూర్ ఆపరేషన్కు చెందిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో క్షిపణి పేలుడు స్పష్టంగా ఉంది. భారీగా జనం ఉన్న ప్రదేశం వద్ద ఎక్కువ మంది బైక్పై ఉన్నారు. ఆ బిజీ రోడ్డుకు సమీపంలోని క్షిపణి అటాక్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రస్థావరాలపై ఇండియా టార్గెట్ చేసింది. మిసైల్ అటాక్కు పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్కు చెందిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో క్షిపణి పేలుడు స్పష్టంగా ఉంది. భారీగా జనం ఉన్న ప్రదేశం వద్ద ఎక్కువ మంది బైక్పై ఉన్నారు. ఆ బిజీ రోడ్డుకు సమీపంలోని క్షిపణి అటాక్ జరిగింది. అర్ధరాత్రి కావడంతో ఆ చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఒక్కసారిగా ఆరెంజ్ కలర్ విస్ఫోటనం జరిగింది. క్షణాల్లో మంటలు స్మోక్ వ్యాపించాయి. బైక్లపై ఉన్న జనం పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఆ వీడియోను వీక్షించండి. మరో వీడియోలో భారీ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత భారీగా పేలుడు జరిగింది. ఇండియన్ మిసైల్ అటాక్ వల్ల ఆ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఎయిర్ లాంచర్తో పేల్చినట్లు అనుమానిస్తున్నారు. దీనికోసం లాంగ్ రేంజ్ స్పాల్స్ లేదా హ్యామర్ స్మార్ట్ బాంబులను వాడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ భారీ పేలుడుకు వీడియో తీస్తున్న వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. వివరాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో గత 2 వారాలకు పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటలో నిమగ్నమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా తాజాగా బుధవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతిమ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ కాగా స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఎదురు కాల్పులో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికల్ని పసిగట్టి కాల్పులకు పాల్పడ్డట్లు విశ్వసనీయ సమాచారం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత భారత సైన్యం ఈ చర్యలు తీసుకుంది. ఈ మెరుపు దాడులతో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. భారత్ దాడితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నేతలు స్పందించారు. ఈ ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, పాకిస్తాన్ లోపల భారత్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. పహల్గాం దాడిని సిగ్గుచేటుగా ట్రంప్ అభివర్ణించారు. గతంలో ఆధారంగా ఏదో జరగబోతుందని ప్రజలకు తెలుసునని అనుకుంటున్నారన్నారు. వారు భారత్ చాలా కాలంగా పోరాడుతున్నారని, దాని గురించి ఆలోచిస్తే వారు అనేక దశాబ్దాలు పోరాడుతున్నారన్నారు. ఇది చాలా త్వరగా ముగియాలని తాను ఆశిస్తున్నామన్నారు. భారత్ చర్యల తర్వాత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ భారతదేశం పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. 2 దేశాల మధ్య సైనిక ఘర్షణ ప్రపంచం భరించలేదని ఆయన అన్నారు. సెక్రటరీ జనరల్ గుటెరెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో భారత సైనిక కార్యకలాపాల గురించి సెక్రటరీ జనరల్ చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. గరిష్ట సైనిక సంయమనం పాటించాలని ఆయన 2 దేశాలకు పిలుపునిచ్చారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు. భారత్ చర్యపై యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదర్ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, కానీ అలాంటి ఉగ్రవాద సంఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను గుర్తించి శిక్షించడం ముఖ్యమన్నారు. భారత్ యూకే మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొనాథన్ రెనాల్డ్స్ గత శుక్రవారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి మంగళవారం 2 దేశాలు ఆమోదం తెలిపాయి. FTA చర్చలు విజయవంతంగా ముగిసినట్లు ఇరు దేశాల ప్రధానులు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఒప్పంద నేపథ్యంలో భారత్లో బ్రిటిష్ విస్కీ, జిన్, కార్ల ధరలు తగ్గనున్నాయి. యూకే ఆటోమొబైల్ ఉత్పత్తులపై ఇప్పుడున్న 100% టారిఫ్ 10% తగ్గిస్తారు. ఇరు దేశాల వాణిజ్యానికి FTA కొత్త మార్గాలను వేస్తుందని, ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి పెంచుతుందని, ఇరు దేశాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పునాది వేస్తుందని భారత్ యూకే ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఆయన ఓ బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు, NWDA నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కేంద్రంలోని NDA సర్కార్లో నిన్న మొన్నటి వరకు కీలకంగా పనిచేశారు. అటు CWCలో, ఇటు కేంద్ర జలశక్తి శాఖలోనూ చక్రం తిప్పారు. కానీ ప్రస్తుతం ఆయనకు ఏ హోదా లేదని CWC అధికారులే వెల్లడిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా పక్కన పెట్టి మరీ ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మేడిగడ్డపై NDACA నివేదిక ఇవ్వడంతో పాటు త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా తన నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరువురు భేటీ చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటకు పైగా వేదిరెడ్డి శ్రీరామ్తో సీఎం రహస్య మంతనాలు సాగించారని సమాచారం. వాస్తవంగా ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని ENCతో పాటు ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ప్రధానంగా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై NDACA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదికపై చర్చ ఉంటుందని CMO వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులందరూ మంగళవారం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలి వెళ్లారు. అయితే సాయంత్రం 4 గంటల వరకు ఇరిగేషన్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించడం లేదని, బుధవారం జల సౌదలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారని చెప్పి CMO అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులను తింపి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడి వరకు బాగానే ఉన్న ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కలవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏ హోదాలో లేని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వేదిరెడ్డి శ్రీరామ్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను తీవ్రవాదంపై భారత ఉక్కు సంకల్పానికి నిదర్శనంగా అభివర్ణించింది. భారత వైమానిక దాడుల వివరాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్తో పాటు పీఓకేలోని పలు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో స్కాల్స్ హ్యామర్ వంటి అత్యాధునిక క్షిపణిని ఉపయోగించినట్లు సమాచారం. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు కీలక కేంద్రాలైనటువంటి బహవల్పూర్, మురిద్గర్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ను దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ఈ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఏర్పాటు చేస్తున్న బాలాజీ ఆలయ నిర్మాణ నిధి నుండి సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రధాన ముఖ్య ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, అవి అగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరో 15 ముఖ్య ఆలయాల్లో అన్నప్రసాద వితరణ అమలు చేయాలని తెలిపారు. దేవాలయాల భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, వాణిజ్య సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆదేశించారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక భారతీయుడిగా తాను ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్ ఖాతాలో జై హింద్ అంటూ తన స్పందన తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వ విభాగాలను రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర భద్రతా యంత్రాంగం సంసిద్ధతను సమీక్షించడమే ఈ పర్యవేక్షణ ఉద్దేశంగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితి దృష్ట్యా పర్యటన ముగించుకొని తక్షణమే హైదరాబాద్కు తిరిగి రావాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత సైన్యం చేపట్టిన ఈ సాహసోపేత చర్య దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు చేపడుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ ఓఎంసీ కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 దోషులుగా నిర్ధారిస్తూ వారికి 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో వారిని హైదరాబాద్లోని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన భావమరిది బివి శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విడి రాజగోపాల్, మెఫాజ్ అలీఖాన్లను కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 2 కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీకి కూడా న్యాయస్థానం 2 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన అనంతరం దోషులుగా తేలిన 4గురికి కోర్టు ప్రాంగణంలోని వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్లోని చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. అనకాపల్లి జిల్లా కోటరావుట్లలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ తరగతులకు గాను 1.60 లక్షల రూపాయలతో అదనపు భవన నిర్మాణ పనులను కూడా ఆమె ప్రారంభించారు. అలాగే కోటరావుట్ల మండలం కోటరావుట్ల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజ్ అదనపు వసతుల కల్పన కొరకు భవనాల్ని హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. కోటరావుట్ల గ్రామంలో 168 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాల్ని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఈ పాఠశాలకు ఒక చరిత్ర ఉందని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సదరు ప్రాంతాల నుండి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. మొన్న జరిగిన 10th పరీక్షల్లోని విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. కోటరావుట్ల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, జూనియర్ కళాశాలకు అదనపు గదులకు నిధులు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు.
ఫోటో చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్, 23 మంది మావోయిస్టులు హతం. బెదిరే శ్రీరామ్తో సీఎం రేవంత్ భేటీ ఆంతర్యంపై ఇరిగేషన్ శాఖలో తీవ్ర చర్చ. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. ఆపరేషన్ సింధూర్పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్. అనకాపల్లి జిల్లా కోటరావుట్లలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. చెంచల్గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి సహా దోషుల తరలింపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.